రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. 2018, 2019లో బ్యాంకు స్కామ్ కేసుల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. 2018, 2019లో బ్యాంకు స్కామ్ కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. 2018, 2019లో బ్యాంకు స్కామ్ కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే కనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలుస్తుంది. అదేవిధంగా రామకృష్ణ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్కామ్ లోపల అల్లు అరవింద్ అయితే ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన మొత్తం టోటల్గా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం టోటల్గా కూడా ఈడీ అధికారులు తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ ఏవైతే ఆ యొక్క లావాదేవీలు జరిగిన మొత్తం టోటల్గా కూడా ఈడీ అధికారులు అయితే వాటిపైన ప్రశ్నిస్తున్నారు. ఈయన యొక్క స్టేట్మెంట్ ప్రముఖ అల్లు అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆ అల్లు అరవింద్ కు సంబంధించిన ఆ స్కామ్ ఎప్పుడు 2018-19లో జరిగినటువంటి ఈ స్కామ్ పైన మొత్తం టోటల్గా ఆ లావాదేవీలు ఆస్తుల కొనుగోలు అదే లావాదేవీలకు సంబంధించింది. ఆ దానిపైన తీసుకున్నటువంటి లావాదేవీలు ఏదైతే ఉన్నాయో ఆ లావాదేవీల ఆధారంగా ఆస్తుల కొనుగోలు కూడా జరిగిందంటూ కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదు నేపథ్యంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మొత్తం టోటల్గా కూడా అయితే అరవింద్ ముందు ఉంచేసి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి అన్ని ఏ విధంగా కొనుగోలు చేశారు, ఈ బ్యాంకులో జరిగినటువంటి స్కామ్కు మీకు ఎలాంటి సంబంధం ఉంటుంది అంటూ కూడా అయితే విచారణ జరిపారు. మొత్తం టోటల్గా 3 గంటల పాటు కూడా విచారణ జరిపారు. 3 గంటల పాటు విచారణ జరిపిన పిమ్మట మళ్ళీ ఒక డేట్ ఇచ్చారు. మళ్ళీ పిలుస్తామంటూ కూడా చెప్పారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే ఈడీ అధికారులు మొత్తం టోటల్గా ఈ దానికి సంబంధించిన ఈ స్కామ్కు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ ఇప్పటికే సేకరించడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్కు ఆధారంగానే ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాటికి అన్నిటికీ కూడా అయితే విత్ డాక్యుమెంట్స్తో సహా లావాదేవీలు జరిపిన మొత్తం టోల్గా కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లావాదేవీలు అన్ని జరిపారు, ఇంత పెద్ద అమౌంట్ ఇంత పెద్ద మొత్తం లోపల లావాదేవీలు ఎక్కడి నుండి జరిపారు, ఏ విధంగా బ్యాంకు సరైన పత్రాలు చూపించని క్రమం లోపల ఆ పత్రాలను అన్నింటి కూడా ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరొకసారి విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా మరొక డేటు అదే త్వరలోనే చెప్తామంటూ కూడా ఈడీ అధికారులు అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ.